నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు. సింగపూర్ కన్సార్టియం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం వాళ్ళకు మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాల విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది రాసిన లెటర్. ఇక్కడ మీకు క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారు కాబట్టి మేము 1500 కోట్లు ఇచ్చాం, నిలిపేస్తున్నాం, మళ్ళీ ఆ ఎన్నికలు సెట్ అయ్యేటప్పుడు ఇస్తామని లెటర్ రాసే పరిస్థితికి వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్, హ్యాపీ నెస్ట్ 14 ఎకరాలు, 12 టవర్లు, 12,200 ఫ్లాట్లు, 1187 ఫ్లాట్స్ ఇన్స్టెంట్గా బుక్ అయిపోయినాయి. మొత్తం మీరు చూస్తే 720 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఇది పూర్తి అయితే గవర్నమెంట్కి, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి 57 కోట్లు లాభం వస్తుంది, ల్యాండ్ కాస్ట్ కాకుండా. ఎస్టిమేట్ కాస్ట్ 24-25 885 కోట్లు ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది, లాస్ కూడా మొత్తం ఓవర్ రన్ కానీ అన్నీ దెబ్బతిని 165 కోట్లు. ఒక్క చిన్న ప్రాజెక్టులో ఆపర్చునిటీ కాస్ట్ కానీ నష్టం కానీ 165 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది. వాళ్ళలో నమ్మకం పోయింది, డబ్బులు కట్టారు కానీ వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేకపోయాం. 5 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను. కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, కంప్లీషన్కి. క్రెడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే 1 అవర్లో మొత్తం అప్పుడు 2000 కోట్లు అనుకుంటాను, 1 అవర్లో వచ్చింది. అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం. మీరు ఒకసారి చూస్తే అక్యూట్ రేటింగ్స్ AASO ఆన్ 31/5/2018, ఇప్పుడు C ఆన్ 30/11/2023. బ్రిక్ వర్క్ రేటింగ్స్ AASO ఆన్ 18/5/2018, BB+ ఆన్ 31/5/2024, క్రిసల్ రేటింగ్ A+ ఆన్ 21/6/18. ఇది BB+ CE ఆన్ 15/5/2024. మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు. వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్? క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు, తక్కువ ఇంట్రెస్ట్ రేటు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్వెస్టర్స్లో దెబ్బతిన్నాం, బ్రాండ్ ఇమేజ్ పోయింది. రాజధాని లేకుండా 3 రాజధానులు ఆడుతూ 10 ఏళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది. ఇంకో షార్ప్ డిప్రిసియేషన్, ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి, వెల్త్ జనరేషన్ జరగలేదు. పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోయే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు లేవు, బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి, రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లవేషన్, స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి, డీమొబిలైజేషన్ మెన్ మెషినరీ అయిపోయింది, లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి, ఫండ్స్ లాక్డ్ అప్ ఇన్ కంప్లీట్ వర్క్స్ వాటిలో పోయే పరిస్థితి వచ్చింది.